ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని అందరూ కోరుకుంటున్నారు. టీడీపీ వస్తే మేము కూడా ఇస్తామని చెప్తున్నారు కదా. ఇంకేం ఇస్తారు? పోయిసారి ఇంతకుముందు 14 సంవత్సరాలు ఇలాపోయింది, ఇప్పుడు ఇస్తారని అన్నారు ప్రజలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను వచ్చాను, పవన్ కళ్యాణ్ పోయినసారి మాత్రం రాలా. పోయినసారి పవన్ కళ్యాణ్ వచ్చిండు, పోయినసారి వీళ్ళంతా బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చిండ్రు. ఎంతమంది వచ్చినా సింహంగానే ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. పథకాలు ఇస్తే సరిపోయింది. అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదివరకు అనేది కూడా ఇప్పుడు బాగానే జరుగుతుంది అభివృద్ధి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కావాలనుకుంటున్నాం. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్న ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలి? అన్న జగనన్నే. ఎందుకన్నా జగనన్న ఎన్నో చేశాడు అన్న, మాకు తెలుసు. అది మా అభిమానం. అది జగన్ కోసం ఎన్నో చేస్తాం. ఏమి అంత ఇది కాక టీడీపీ ఈ యొక్క జనసేన వచ్చాక ఏం పేగలేరు జనాలని. మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? అన్ని జరిగినాయి అన్న. ప్రతి ఒక్క పథకాలు మాకు వచ్చాయన్న. ఏమొచ్చినాయి? జగనన్న చేయూత గాని, అమ్మ ఒడి గాని, జగనన్న పెట్టిన ఏ పథకాలు గాని అన్ని మాకు వచ్చేసాయి. దానివల్ల ఏమి ఎవిడెన్స్ ఏం లేదు. 100% చెప్తున్నాం. టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగదు. టీడీపీ మాకేం జరుగుద్ది అన్న? వాళ్ళ చూసుకునే సరిపోద్ది అన్న. మాకేమి ఇస్తారన్న? పేదోళ్ళకి ఏమి ఇవ్వరు. ఈసారి జనసేన టీడీపీ ఇద్దరు కలిసి వస్తున్నారు. జనసేన వచ్చినా బీజేపీ వచ్చినా 3 పార్టీలు ఏకమైతే జగన్ ఏం చేయలేరన్న. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్ రావాలి. ఎందుకు వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? అన్ని పేదవాళ్ళకి అన్ని బాగా చేస్తాం. మీకేమైనా మంచి జరిగిందా ప్రభుత్వంలో? జరిగింది. ఏం జరిగింది? ఇది చెయ్యిరిగితే దెబ్బ ఇది ఆపరేషన్ అయింది, పోతే టైలర్ డబ్బులు పడుతున్నాయి. మొత్తం ఫ్రీగానే చేశారా? ఫ్రీగా ఆరోగ్యశ్రీలో. మరి టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఎలా అనిపించింది? ప్రభుత్వం టీడీపీ ఏమి ఇచ్చిందండి? ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఈసారి మాకు గెలిపించండి మేము ఇస్తాం అంటున్నారు. ఏంది ఇచ్చేది? దొరికిచ్చిండా? జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా? బ్రహ్మాండంగా జరుగుతుంది. మీ వాళ్ళలో ఎవరికైనా పింఛన్ వస్తుందా? వస్తుందా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? 3000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? లేదు, అప్పుడు లేదు. మరి ఈ ప్రభుత్వంలో పింఛన్ మీరు వెళ్తున్నారా, వాళ్ళే తెచ్చిస్తున్నారా? వాళ్ళ ఇంటికి తెచ్చేస్తారు. ఎవరు? వాలంటీర్లు తెచ్చేస్తారు. వాలంటీర్ పని చేస్తున్నారు బానే, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలి? ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ గెలవాలి. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. జగన్ గారి ప్రభుత్వం బాగుందా? జగన్ గారిదే బాగుంది. ఎంత వస్తుంది మీకు పింఛన్? 2500 కాడి నుంచి 3000 చేశాడు. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? అప్పుడు 60 ఏళ్ళ కని చెప్పి 65 పెంచి తీసేసాడు. అప్పుడు నాకు 60 చేశాడు. 60 ఏళ్ళలో 65 మళ్ళీ ఉండాలని చెప్పి తీసేసాడు. అప్పుడు పింఛన్ కోసం మీరు వెళ్తున్నారా, వాళ్ళు తెచ్చిస్తున్నారు? వాళ్ళే వాలంటీర్ తెచ్చిస్తాడు. ఎవరు? మల్లికార్జున అని వాలంటీరియా? పిల్లోడు. బియ్యం అన్ని ఇస్తున్నారా? బియ్యం. మీ ఊళ్ళో అభివృద్ధి జరుగుతుందా? రోడ్లు వేస్తున్నారా? అప్పుడు సిమెంట్ రోడ్లు కూడా సచివాలయానికి వేసి మాది 3 రోడ్లు కూడా వేసారు. ఈ సందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలి? జగన్ ఎవరు పెడితే వాళ్ళు. మరి సీఎం జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందని చెబుతున్నాగా. మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? మంచి ఎందుకు జరగట్లే, బాగానే జరుగుతుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉంది, ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు దాని మీద బాగుంది కదా. ముఖ్యమంత్రి ఎవరు? జగన్ కదా. అమ్మా నమస్తే, మీ పేరు? నవీన. జగన్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుంది మీకు చెప్పండి. అమ్మ బడి పడే, రైతు భరోసా, 18,000 డబ్బులు, రుణమాఫీ డబ్బులు. అంతకుముందు ఇవన్నీ పడ్డాయా టీడీపీ ప్రభుత్వంలో? అప్పుడు రుణమాఫీ డబ్బులు ఏం పడలేదు కదా, అమ్మ ఒడి అట్లాంటివి లేవు కదా. మరి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? బాగానే ఉంది, మళ్ళీ జగనే రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.